భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5న కోల్బెల్ట్ ప్రాంతంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ఆర్చివన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న ధర్నా ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాట పట్ల తమ ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలన్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేయబోమంటూనే బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దేనికి నిదర్శనమో ప్రధాని నరేంద్ర మోదీ కార్మిక వర్గానికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకించి అధికారంలోకి రాగానే వేలంపాటకు హాజరు కావడం కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేస్తుందని సీతారామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపి గుజరాత్లో మినరల్ కంపెనీకి కేటాయించినట్లుగా తెలంగాణలో సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణి సంస్థ మనుగడ కోసం కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని సంఘాలు ఒక్కటై మహా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. వేలంకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 5వ తేదీ నాడు తెలంగాణలో అన్ని కలెక్టర్ల ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన తెలియపరచడం జరుగుతూ ఉంది. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు, హెడ్ ఆఫీసుల ముందు, కొత్తగూడెం, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ముందు సహా అన్ని చోట్ల నిరసన ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేశారు. మొన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత కానీ ఏం చెప్పారు? సింగరేణి ప్రైవేటు పరం చేయమన్నారు. మరి సింగరేణికి వచ్చే బాయిలు ప్రైవేటు పరం చేస్తే సింగరేణి ప్రైవేటు పరం చేసినట్టు కాదా? రేపు భవిష్యత్తులో ప్రైవేటు కాదా ఇది? కాబట్టి ఈ విధంగా ప్రజలను మోసగించే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ వారు కానీ బిఎంఎస్ వాళ్ళు కానీ అనేది ఏంటంటే మనం కూడా టెండర్లో పాల్గొంటే మనకు వస్తాయి కదా ఆ బాయిలు, మనకి నష్టమైంది అంటున్నారు. మరి గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో బావిని అక్కడ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఇచ్చారు, గవర్నమెంట్ కంపెనీకి. యానం లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. ఛత్తీస్గఢ్ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలో నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. ఒరిస్సాలో ఇచ్చారు. అంటే బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రానికి ఒక న్యాయం, వేరే పార్టీలో అధికారంలో ఉంటే ఒక న్యాయం ఉంటుందా? కాబట్టి బీజేపీ ఈ ద్వంద్వ వైఖరిని మానుకొని తెలంగాణలో కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. మరి ప్రధానమంత్రిగా ఆయన రాష్ట్రంలో ఆయన నామినేషన్ పద్ధతులు టెండర్ లేకుండా ఇప్పించుకున్నప్పుడు మీరు బొగ్గుల శాఖ మంత్రి అయిన ఇవాళ మరి మీ రాష్ట్రంలో తెలంగాణలో మరి మీరు ఇప్పించుకునే అవకాశం మీకున్నది, మీరెందుకు ఉపయోగించుకోరు దాన్ని? అన్ని కార్మిక సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా రేపు 5వ తారీఖు నాడు ఏదైతే ఏఐటీసీ పిలిపించిందో కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి, దానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పారు. అట్లనే రేపు 10వ తారీఖు నాడు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు ధర్నాలు చేయాలని, అట్లాగే 17వ తారీఖు నాడు హైదరాబాదులో వేలం వేసేదాన్ని అడ్డుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఏఐటీయూసీ ఆర్చివన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం షిఫ్ట్లో జీడీకే2 ఇంక్లైన్ గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు కార్మికులు సైతం వెన్నుదన్నుగా నిలవాలని, ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలను బలపరచాలని కోరారు. ఏఐటీయూసీ ఆర్చివన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, 2 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ పల్రపల్లి రామస్వామితో పాటు
బ్రాంచ్ ఆఫీసు బేరర్సు, ఆయా గనుల ఫిట్ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.